వెల్కమ్ టు టుడే క్లాస్. ఈ వీడియోలో మనము కారణాంక పద్ధతిని ఉపయోగించి వర్గ సమీకరణంను సాధించుట గురించి నేర్చుకుందాం. ముందుగా వర్గ సమీకరణాన్ని తీసుకుందాం. ప్రామాణిక రూపం ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0. ఈ వర్గ సమీకరణం తీసుకున్నాను. ఈ రూపంలో ఉన్న సమీకరణాలకి మనము సాధనని కారణాంక పద్ధతి ద్వారా కనుగొట్టని ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మధ్య పదము అంటే ఎక్స్ పదము, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, బి ఉంది. మరియు ఇక్కడ x² కోఎఫిషియంట్ స్థిర పదముల లబ్ధము అంటే a ఇంటూ సి అంటే ఏసి. ఇప్పుడు దీని కారణాంక పద్ధతి ద్వారా దీన్ని సాధించడం కోసము మనము మధ్య పదము అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమైతుందో దాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. అంటే బిఎక్స్, మన ఉదాహరణకి బిని అంటే పి ప్లస్ క్యూ అని రాసామనుకుంటే, ఏసి ఏని సిని మల్టిప్లై చేస్తే పి ఇంటూ క్యూకి సమానం కావాలి. బి ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ అండ్ ఏసి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ అయ్యే విధంగా మనము పి కామా క్యూలని తీసుకొని బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూఎక్స్ అని రాసుకోవాలి. ఇప్పుడు పిఎక్స్ ఇంటూ క్యూఎక్స్ ఏమవుతుంది, ఏసీ ఇంటూ x² కాబట్టి ఏసీ x² కి సమానం అవుతుంది. ఈ విధంగా మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాయాలి. మరి వాటి లబ్ధము దేనికి సమానం కావాలి, ax² ఇంటూ సి అంటే x² కోఎఫిషియంట్ స్థిర పదాన్ని గుణిస్తే అంటే ఏమైతే వస్తుందో అంటే ఇక్కడ acx² కి సమానం కావాలి. ఓకేనా. ఇప్పుడు ఒక ఉదాహరణలో మనకు ఏమి ఇవ్వడం జరిగింది, 2x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ వర్గ సమీకరణాన్ని కారణాంక పద్ధతిని ఉపయోగించి సాధించటని చూద్దాం. ఇక్కడ మధ్య పదం ఏముంది, మైనస్ 5x ఉంది. మధ్య పదం మైనస్ 5x ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ అది వాటి యొక్క లబ్ధం ఏం కావాలి, ఈ x² పదము మరి స్థిర పదము గుణిస్తే ఏమవుతుంది, 2x² ఇంటూ 3 అంటే 6 అంటే 6x². అంటే మనం 6 యొక్క కారణాంకాల జతలు రాదు, అంటే 6ని లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతలు అంటే ఏమని రాయొచ్చు, 1 ఇంటూ 6 అంటే ప్లస్ 6 కదా, 2 ఇంటూ 3 అంటే 6 కాబట్టి 1 ఇంటూ 6 అయినా ఇంకేం రాయొచ్చు, ఆర్ మైనస్ 1 ఇంటూ మైనస్ 6 వీటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది, వాళ్ళ లబ్ధము 6 కదా. మరి ఇంకేం రాయొచ్చు, 2 ఇంటూ 3 ఆర్ మైనస్ 2 ఇంటూ 3 వేస్లో రాయవచ్చు. అంటే 6 లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతలు ఇవి. చూడండి ఇప్పుడు ఏ రెండింటిని కలిపితే మైనస్ 5 వస్తుందో చూద్దాం. ఆ రెండింటిని ఇప్పుడు మనం తీసుకోవాలి. అంటే 1 ప్లస్ 6 7 ఉంది. అంటే ఇక్కడ 7x ఉంటే మనము 1x ప్లస్ 6x అని తీసుకుందాం. ఇక్కడ మైనస్ x మైనస్ 6x తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, అవి కలిపితే ఏమవుతుంది, మైనస్ 7x అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, మైనస్ 5x ఉంది కాబట్టి ఇది తీసుకోరు. 2x ప్లస్ 3x తీసుకుందాం అనుకోండి, అంటే 5x అవుతుంది, ప్లస్ 5x అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ 5x ఉంది, ప్లస్ 5x ఉంటే ఇదే తీసుకోవచ్చు. కానీ 6 ఈజ్ ఈక్వల్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 2x ప్లస్ మైనస్ 3x అంటే మైనస్ 5 ఏమని తీసుకోవాలంటే మైనస్ 2x మైనస్ 3x అని తీసుకున్నట్లయితే వాటి యొక్క లబ్ధము మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6 అవుతుంది, x ఇంటూ x అవుతుంది. కాబట్టి 2x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 3. చూడండి ఇక్కడ ఒక మైనస్ ఉండి మళ్ళీ x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ పాజిటివ్ ఉందని ప్లస్ ఉందనుకోండి, అప్పుడు రెండు కూడా ఏంటి రుణ పదాలనే తీసుకోవాలి. అంటే మైనస్ 2x మైనస్ 3x అని. ఎందుకు, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ రావాలన్నప్పుడు రెండు పదాలని గుణిస్తే ప్లస్ ఎప్పుడు వస్తుంది, రెండు ప్లస్ ఉన్నప్పుడు అయినా కానీ రెండు మైనస్ ఉన్నప్పుడు అయినా కానీ. కాబట్టి ఇక్కడ రెండు మైనస్ తీసుకున్నాం. ఓకే, ఎందుకు ఈ రెండింటిని కలిపితే మైనస్ 5x వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రెండు పదాల నుంచి 2x కామన్ తీద్దాం. చూడండి 2x కామన్ తీస్తే x ఉంటుంది, ఈ 2x బయటకు వెళ్ళింది మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ 3x ప్లస్ 3లో నుంచి x మైనస్ 1 ఈ బ్రాకెట్ ఏదైతుందో అదే బ్రాకెట్ ఇక్కడ రాసుకుంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ మైనస్ 3x ఉంటే ఇక్కడ ప్లస్ x అయింది, ఇక్కడ ప్లస్ 3 ఉంటే మైనస్ 1 అయింది. అంటే ఏం కామన్ తీసినట్టు, మైనస్ 3. ఇక్కడ చూడండి
2x into x minus 1 minus 3 into x minus 1 is equal to 0. ఇక్కడ మొదటి పదంలో x minus 1 ఉంది, ఇక్కడ కూడా రెండో పదంలో x minus 1 ఉంది. అంటే రెండిట్లో కూడా ఉమ్మడిగా ఉన్న పదం x minus 1. మనం x minus 1 ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 2x, ఇక్కడ -3. ఓకేనా? ఇప్పుడు రెండు రేఖీయ కారణాంకాల లబ్ధంగా రాస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, వీటిని సున్నా అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం సున్నా ఏంటంటే x minus 1 is equal to 0 లేదా 2x minus 3 is equal to 0. x is equal to 1, 2x is equal to 3, x is equal to 3/2. Therefore 1 మరియు దీని నుంచి ఏం రాయొచ్చు, 1 మరియు 3/2 2x square minus 5x plus 3 is equal to 0 కు మూలాలు అగును లేదా సాధన అగును. మూలాలు అగును. ఇప్పుడు ఇవి చేయండిలో 4 సమస్యలు ఇవ్వడం జరిగింది, వాటికి సాధనని చేద్దాం. x square plus 5x plus 6 is equal to 0. మొదటిది చూడండి, మధ్య పదము 5x ఉంది, x స్క్వేర్ యొక్క గుణకము +1, స్థిర పదము +6 అంటే 6x స్క్వేర్, వీడి యొక్క లబ్ధము 6x స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 6 ని మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. ఇందులో ఇక్కడ ఉన్న ఈ 6 ని లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతను చూద్దాం. అంటే ఏమని రాయొచ్చు, 1 into 6 మనకు మల్టిప్లై చేస్తే +6 రావాలి. ఇంకేం రాయొచ్చు, -1 into -6. కానీ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, -7x వస్తుంది, -7 అవుతుంది. ఇక్కడ -7 ఉందా అంటే ఇక్కడ మనము x గుణకము +7 ఉండి x స్క్వేర్ గుణకం +7 ఉండి స్థిర పదం +7 ఉన్నప్పుడు నెగిటివ్ పదాల గురించి ఆలోచించవద్దు. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 + 6 ఏమవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ 7x ఉంటే ఇవి తీసుకోవాలి. ఇంకేం రాయొచ్చు, 2 into 3. చూడండి, 2 + 3 5 + 5, 2 into 3 6 అంటే 2x + 3x ఏమవుతుంది, 6x స్క్వేర్ అవుతుంది. కాబట్టి 2x + 3x అని రాసుకోవాలి మధ్య పదాన్ని. ఇంకొక ఏంటి, -2 into -3 మల్టిప్లై చేసి 6 వస్తుంది, కానీ కలిపితే మనకు -5x వస్తుంది. ఇక్కడ -5x లేదు కదా, +5x కదా. అంటే ఇందులో మనకు ఈ రెండిట్లోనే తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఈ రెండింటిని కలిపితే 7x అవుతుంది. కానీ మనకి ఇక్కడ 7 లేదు కాబట్టి 5x, కాబట్టి మనం ఈ మధ్య పదాన్ని 2x + 3x గా రాసుకుందాం. x స్క్వేర్ + 2x + 3x + 6 is equal to 0. ఫస్ట్ రెండు పదాల నుంచి x ని కామన్ తీద్దాం, x + 2 అవుతుంది. మళ్ళీ 3 కామన్ తీస్తే ఇక్కడ ఏదైతే బ్రాకెట్ లో ఉన్న వాల్యూనే ఇక్కడ వస్తుంది, x + 2 is equal to 0. ఇక్కడ x + 2 అనేది లబ్ధంగా ఉంది, ఇక్కడ కూడా x + 2 అనేది 3 యొక్క లబ్ధం. ఈ రెండిట్లో నుంచి ఏం చేద్దాం, x + 2 కామన్ తీసినట్లయితే మొదటి పదంలో x ఉంటుంది, కామన్ వస్తుంది, +3. చూడండి, ఇప్పుడు x + 2 is equal to 0 లేదా x + 3 is equal to 0. ఈ రెండింటి యొక్క లబ్ధం 0 అంటే x is equal to -2, x is equal to -3. Therefore -2 మరియు అంటే x is equal to -2, -3 ఇచ్చిన x స్క్వేర్ + 5x + 6 is equal to 0 కు మూలాలు అగును. వీటిని సాధన కూడా చెప్పవచ్చు. ఇప్పుడు రెండో సమీకరణం తీసుకున్నాం, x స్క్వేర్ - 5x + 6. x స్క్వేర్ రెండోది -5x + 6 is equal to 0. చూడండి, ఇక్కడ మధ్య పదము గుర్తు మైనస్ ఉంది, మరి x స్క్వేర్ గుణకము స్థిర పదము ప్లస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, వీడి యొక్క లబ్ధము +6 రావాలి. అంటే కలిపితే మైనస్ పదము రావాలి, గుణిస్తే 6 రావాలి, ప్లస్ రావాలన్నప్పుడు రెండు కూడా ఈ -5x ని రెండు రుణ పదాల మొత్తంగా రాసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు రుణ పదాలు ఏమున్నాయి, -1 -6 ఉంది. 6 is equal to
-1 ఇంటూ -6 రాయొచ్చు. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? -7x వస్తుంది, అంటే -7 వస్తుంది. ఇక్కడ x కాబట్టి -7. ఈ రెండింటిని కలిపితే -2x ప్లస్ -3x ఏమవుతుంది? -5x అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్యకి దీన్ని తీసుకోవాలి. x² -2x -3x ప్లస్ 6 = 0. మొదటి రెండు నుంచి x కామన్ తీస్తే x -2. నేను చెప్పాను ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో విలువ వచ్చిందో అదే విలువ ఇక్కడ కూడా రెండో బ్రాకెట్లో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి -3x ప్లస్ 6 లో నుంచి ఈ x గుణకం ఏమైంది? ఇక్కడ x కోఎఫిషియంట్ ప్లస్ వచ్చింది, ఇక్కడ 6 మైనస్ వచ్చింది. అంటే ఏం కామన్ తీసినట్టు? గుర్తులు మారినాయి అంటే మైనస్ పదాన్ని కామన్ తీసినట్టు. అంటే ఏం కామన్ తీసారు? -3ని కామన్ తీసారు. -3 ఇంటూ x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 కాబట్టి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు x -2 టేకెన్ యాస్ కామన్. ఎందుకు? ఇందులో x -2 అనేది లబ్ధంగా ఉంది, ఇక్కడ కూడా x -2 అనేది లబ్ధంగా ఉంది కాబట్టి x -2ని కామన్ గా తీసుకుందాం. ఇక్కడ ఏముంటుంది? x -3 = 0. x -2 = 0, x -3 = 0. ab = 0 అంటే a = 0 or b = 0. x = 2, x = 3. therefore 2 x = 2 మరియు 3 అంటే therefore 2 మరియు 3 ఇచ్చిన సమీకరణంలో x² - 5x + 6 = 0 కు మూలాలు అగును. ఓకేనా? నెక్స్ట్ మూడోది చూద్దాం. x² + 5x - 6 = 0. ఇప్పుడు ఈ -6 మనం ఇప్పుడు ఏమని రాయాలి? ఇంత ముందుకు +6 ఉండే రెండు, ఈ సమస్యలో 6 + 6 ఇక్కడ +6 ఉంది కాబట్టి ఇంత ముందుకు ఆ విధంగా రాస్తాము. ఇప్పుడు అంటే దీన్ని -6 లబ్ధంగా రాయగలిగే కారణాంకాల జతలు ఏంటి? -1 ఇంటూ 6 లేదా 1 ఇంటూ -6 అని రాయొచ్చు. -2 ఇంటూ 3 ఆర్ 2 ఇంటూ -3. ఓకేనా? ఈ విధంగా రాయవచ్చు. చూడండి, మరి ఇందులో ఏ రెండింటిని కలిపితే ఇక్కడ +5x, x యొక్క గుణకం అనేది ఏముంది? ప్లస్ ఉంది, అంటే +5 ఉంది. మరియు x² గుణకము ప్లస్ ఉంది, స్థిర పదము మైనస్ ఉంది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. అంటే ఈ 5x లో మధ్య పదాన్ని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఆ విధంగా తీసుకోవాలి. అంటే పెద్ద సంఖ్యకి ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి, చిన్న సంఖ్య మైనస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం అనేది ఏముంది? x పదము ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్ తీసుకోవాలి. చూడండి, మరి ఇక్కడ ఏ తీసుకుందాం? ఏ రెండింటికి కలిపితే +5 వస్తుంది ఇందులో? అంటే -1 + 6 +5, 1 + ½ -6 -5, -2 + 3 +1, 2 + -3 -1. కాబట్టి మనకు -1 + 6 ఏమవుతుంది? +5. కాబట్టి దీన్ని 5x ని -x + 6x అని రాసుకుందాం. x² - x + 6x -6 = 0. చూడండి, కలపండి, +5x అవుతుంది. మల్టిప్లై చేస్తే -6x² వస్తుంది. మొదటి రెండిట్లో నుంచి x కామన్ తీస్తే x - 1. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు? 6 కామన్ తీస్తే ఇక్కడ ఏదైతే బ్రాకెట్ ఉందో అదే వాల్యూ వస్తుంది, x - 1. ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉన్న సంఖ్యని పదాన్ని కామన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇందులో నుంచి x - 1 కామన్ తీద్దాం. x - 1 తీసుకున్నట్లయితే ఇక్కడ x, ఇది +6 = 0. x - 1 = 0, x + 6 = 0, x -6, x +1. therefore 1 మరియు -6 లు ఏమవుతాయి? x² + 5x - 6 = 0 కు మూలాలు అగును. ఓకేనా? ఇప్పుడు 4th వన్ తీసుకుందాం. x² - 5x - 6 = 0. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని చూసినట్లయితే కలిపితేనేమో -5x రావాలి. రెండు పదాల మొత్తము -5x, లబ్ధము -6. అంటే చూడండి, ఏ రెండింటిని కలిపితే -5
-5 రావాలి. అంటే చూడండి ఇది -1 + 6 ఏమో 5 అవుతుంది, +5 అవుతుంది. 1 + -6 ఏమవుతుంది -5. కాబట్టి 1x - 6x తీసుకుందాం. ఈ మధ్య పదాన్ని 1x - 6x మనం తీసుకుందాం. x² + x - 6x -6 చూడండి కలిపినట్లయితే -5x, ప్రొడక్ట్ చేస్తే -6x². x కామన్ తీసినట్లయితే x + 1. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మనకు ఉమ్మడిగా ఏముంది -6 ఉంది. కాబట్టి -6 కామన్ తీసి ఇక్కడ ఉన్న బ్రాకెట్ ఇక్కడ రావాలంటే -6 కామన్ తీయాలి. x + 1 = 0. ఇప్పుడు ఏముంది x + 1 టేకెన్ యాస్ కామన్. కాబట్టి ఇక్కడ x ఉంటుంది -6 = 0. ఇప్పుడు x + 1 = 0 or x - 6 = 0. x = -1, x = +6. therefore 1 -1, -1 మరియు ప్లస్ లు ఏమవుతాయి ఇచ్చిన సమీకరణం x² - 5x - 6 = 0 కు మూలాలు అగును. ఈ విధంగా మనము ఇచ్చిన వర్గ సమీకరణంలో మధ్య పదాన్ని, రెండు పదాల మొత్తంగా మరి వాటి యొక్క లబ్ధము x² పదము మరియు స్థిర పదాల లబ్ధానికి సమానమయ్యే విధంగా విడగొట్టి వాటిని రేఖీయ కారణాంకాల లబ్ధంగా రాసుకుని వాటి యొక్క శూన్య విలువలనే కనుక్కుంటే అవే ఇచ్చిన వర్గ సమీకరణానికి మూలాలు అగును. ప్రయత్నించండి. ఒక సమస్య ఇవ్వడం జరిగింది. 1 మరియు 3/2 2x² - 5x + 3 = 0 యొక్క మూలాలు అవుతాయో సరి చూడండి అంటున్నాం. ఇక్కడ మూలాలు అవుతాయా, ఇక్కడ వర్గ సమీకరణం ఇవ్వడం జరిగింది. మనం వర్గ బహుపది ఇచ్చి ఇవి మూలాలు అవుతాయా శూన్య విలువలు అవుతాయి అన్నప్పుడు ఏం చేసాము, x దగ్గర ఆ విలువలను ప్రతిక్షేపించి మొత్తం విలువ 0 అయితే అవి శూన్య విలువలు అని చెప్పాము. ఇక్కడ కూడా 1 మరియు 3/2 2x² - 5x + 3 = 0 కు మూలాలు అవుతాయంటే x = 1ని రాసినప్పుడు ప్రతిక్షేపించి దీని ఎడమ వైపు ఉన్న విలువ అనేది కుడివైపు ఏ విలువ ఉంది 0 అంటే 0కు సమానం అయితే అప్పుడు 1 అనేది మూలం అవుతుంది. తర్వాత x = 3/2 ప్రతిక్షేపించాలి. ఈ ప్రతిక్షేపించినప్పుడు వచ్చిన విలువ కూడా 0 అయింది అనుకోండి, అప్పుడు కూడా 1 మరియు 3/2 మూలాలు అవుతాయి అని రాయాలి. ఇప్పుడు ఫస్ట్ x = 1 రాద్దాం. x = 1 రాస్తే ఇచ్చిన వర్గ సమీకరణంలో ఏమవుతుంది, x = 1 రాస్తే 2 × 1² - 5 × 1 + 3 = 0. ఏమవుతుంది 2 × 1² 2 -5 × 1 5 + 3 చూడండి 2 + 3 5 5 - 5 0 అంటే 0 = 0. కాబట్టి ఏమవుతుంది x = 1 అనేది మూలము అవుతుంది ఇచ్చిన వర్గ సమీకరణాన్ని. ఇప్పుడు x = 3/2 రాద్దాం. ఇచ్చిన వర్గ సమీకరణంలో x ప్లేస్లో 2 × అంటే 3/2² - 5 × 3/2 + 3 = 0. ఏమవుతుంది 3/2 అంటే 3/2 × 3/2 అంటే 9 3/2 × 3/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. -5 3 = 15 15/2 + 3 = 0. చూడండి 3 × 3 9 9/2 -15/2 + 3 చూడండి ఈ రెండు కూడా ఈ మొదటి రెండు ఏంటి సజాతీయ భిన్నాలు అంటే లైక్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు లవంలో ఏముంది వాటిని వీటి మధ్యలో ఈ భిన్నాల మధ్యలో ప్లస్ ఉంటే కలుపుకోవాలి, మైనస్ ఉంది కాబట్టి తీసివేయాలి. 9 - 15 అంటే 9 - 15/2 + 3 9 - 15 అంటే -6 -6/2 అంటే -3 + 3 ఏమవుతుంది 0. LHS ఎడమ వైపు 0నే = 0. కాబట్టి 1 మరియు 3/2 ఈ ఇచ్చిన వర్గ సమీకరణానికి మూలాలు అవుతాయి అని రాయాలి. ఇప్పుడు అభ్యాసం 5.2లోని సమస్యని మొదటి సమస్య చూద్దాం. కారణాంక పద్ధతిన క్రింది వర్గ సమీకరణాల మూలాలను కనుగొనము అన్నాడు. ఇక్కడ 9 సమస్యలు ఇవ్వడం జరిగింది. మొదటి మూడింటిని తీసుకున్నాం. x² - 3x - 10 = 0 మొదటిది. చూసినట్లయితే ఇక్కడ మధ్య పదం ఏముంది -3x ఉంది. అంటే దీని మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. అంటే ఆ రెండు పదాల లబ్ధం ఏం కావాలి -10x². అంటే -10 యొక్క -10 లబ్ధంగా రాయగలిగే కారణాంక లబ్ధం జతలను చూద్దాం. అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ అంటే ఒకటి మైనస్ ఉండాలి, ఒకటి ప్లస్ ఉండాలి. ఎందుకు మధ్య పదం ఒకటి మైనస్ ఉంది,
మరి వాటి యొక్క లబ్ధం కూడా మైనస్ ఉంది. అంటే ఒక పదము మనం రాసే పదాలు, రెండు పదాలలో ఒకటి మైనస్ ఒకటి ప్లస్. అంటే చూడండి, -5 × 2, 5 × 2 కూడా రాయొచ్చు, కానీ +10 అవుతుంది. ఇక్కడ -10 కదా ఉన్నది, కాబట్టి -5 × 2 అన్నా కానివ్వండి, 2 × -5 అన్నా కానివ్వండి, ఇంకా -1 × 10 కానివ్వండి, 10 × -1 కానీ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ -5 × 2 ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ -5 × 2 అని మనకు ఇక్కడ కావాల్సింది రాశాను. ఓకేనా? అంటే -3x ఏమో రాసుకోవాలి, -5x + 2x అని రాసుకోవాలి. చూడండి, x² -5x + 2x -10 = 0. ఇప్పుడు ఏమవుతుంది, కలిపితే ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది, -3x అవుతుంది. మల్టిప్లై చేస్తే -5 × 2 -10, అంటే x × x x². ఓకేనా? మొదటి రెండింటిలో నుంచి x కామన్ ఇస్తే x -5. ఇక్కడ కూడా ఏం కామన్ తీయాలి, ఇక్కడ x -5 రావాలంటే ఈ లాస్ట్ చివరి రెండు పదాలలో నుంచి 2 కామన్ తీయాలి, అంటే +2. ఇప్పుడు మళ్ళీ x -5ని కామన్ తీస్తే x + 2 ఏమవుతుంది, x -5 = 0 or x + 2 = 0. x +5, x -2. therefore 5 మరియు -2లు ఏంటివి, ఇచ్చిన సమీకరణం x² -3x -10 = 0కు మూలాలు అగును. ఓకేనా? ఈ విధంగా మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకొని వాటికి మూలాలను కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, 2x² + x - 6 రెండవది. అంటే ఇక్కడ వీటి యొక్క లబ్ధం మీద x² యొక్క గుణకం 2, స్థిర పదం -6, అంటే 2 × 6 -6, 2 × -6 ఏమవుతుంది, -12 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ పదం రావాలి, మధ్య పదం అనేది ప్లస్ ఉంది. అంటే ఒక మల్టిప్లై చేసినప్పుడు ఏమో మైనస్ రావాలంటే, మళ్ళీ యాడ్ చేసినప్పుడు ఏమో ప్లస్ రావాలి. అంటే ఒకటి ప్లస్, ఆ రెండు పదాల్లో ఒక పదం ప్లస్, రెండోది మైనస్. అంటే పెద్ద పదానికి, అంటే పెద్ద కోఎఫిషియంట్కి ఏమో ప్లస్ తీసుకోవాలి. ఎందుకు, కలిపినప్పుడు +x కావాలి వాటికి. చూడండి, అందుకే 6 × 2 ఏమవుతుంది, -12. -12 ఏమైనా రాసుకోవచ్చు, -12ని 2 × 6, 2 × -6, కానీ 2 + -6 -4, కానీ ఇక్కడ ఏముంది, +x. కాబట్టి డైరెక్ట్ గా 4 × -3 డైరెక్ట్ మనకు కావాల్సింది. 4 × -3 -12, 4 + -3 అనేది +x అవుతుంది. ఇంకా కూడా రాసుకోవచ్చు, 3 × -4 అని తీసుకోవచ్చు, కానీ 3 × -4 తీసుకుంటే ఏమవుతుంది, కలిపితే -x అవుతుంది. ఇక్కడ x గుణకం మైనస్ లేదు కదా, అంటే ప్లస్ వచ్చే విధంగా ఈ విధంగా తీసుకోవాలి. లేదనుకోండి 1 × -12 తీసుకోవచ్చు, లేదంటే -1 × 12 తీసుకోవచ్చు. 1 × 12 తీసుకుంటే ఏమవుతుంది, కలిపితే ఏమవుతుంది, 11 అవుతుంది. కానీ ఇక్కడ 11 లేదు కదా x కోఎఫిషియంట్, కాబట్టి 1 రావడం కోసం 4x - 3x తీసుకున్నాను. 2x² + 4x - 3x - 6 = 0. దీన్ని తీసేస్తున్నాం. ఓకేనా? 3x - 6 = 0. చూడండి, కలిపితేనేమో +x అవుతుంది, వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది, -12x² అవుతుంది. మొదటి రెండు పదాల నుంచి 2x కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ 2x బయటికి వెళ్ళింది. 4లో నుంచి 2 కామన్ తీస్తే +2 ఉంటుంది. చూడండి, ఈ చివరి రెండు పదాల్లో ఏం కామన్ తీయాలి, ఇక్కడ x + 2 రావాలంటే ఈ బ్రాకెట్లో ఏ వాల్యూ ఉందో అదే వస్తుంది. కాబట్టి ఏం తీసినట్టు, -3. ఇక్కడ మైనస్, రెండు పదాల్లో మైనస్ ఉంది, కానీ ఇక్కడ బ్రాకెట్లో ప్లస్ వచ్చిందంటే ఏంటి, మైనస్ పదాన్ని కామన్ తీసినట్టు. అంటే 3x ఉంది, -3x నుంచి 3 కామన్ తీసినవి, ఇక్కడ x వచ్చేది, కాబట్టి -3 కామన్. మళ్ళీ x + 2 టేకెన్ యాస్ కామన్. ఓకేనా? ఏమవుతుంది, 2x - 3 = 0. x + 2 = 0. 2x - 3 = 0. x = -2, 2x = +3, -3 పంపిస్తే x = 3/2. therefore -2 మరియు 3/2లు ఇచ్చిన సమీకరణానికి x² అంటే 2x² + x - 6 = 0కు మూలాలు అగును. ఓకేనా? ఇప్పుడు మూడో సమీకరణాన్ని చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, √2 × x² + 7x + 5 × √2. అంటే ఇక్కడ మధ్య పదం ఏముంది, 7x ఉంది.
ఇక్కడ √2 ఇంటూ 5 √2 √2 వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది √2 ఇంటూ √2 స్క్వేర్ అంటే 2 వస్తుంది 5 ఇంటూ 2 10x స్క్వేర్ అంటే 10 ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ మొత్తం ప్లస్ అంటే మనం ఏం తీసుకోవాలి 1 ఇంటూ 10 అయినా కానివ్వండి 2 ఇంటూ 5 అయినా కానీ తీసుకోవాలి అంటే ఇందులో ఏ రెండింటిని కలిపితే 11 వస్తుంది 7 వస్తుంది అంటే 2 ప్లస్ 5 కాబట్టి 7x ని 2x ప్లస్ 5x అని రాసుకుంటున్నాం √2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 5 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ 0 ఓకేనా చూడండి ఇక్కడ √2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x ఉంది అంటే x ని కామన్ తీయడంతో పాటు ఇంకా √2 కూడా ఉమ్మడి రెండిట్లో ఉంది కాబట్టి ఈ 2x రెండో దాంట్లో 2 ని ఏమో రాసుకోవచ్చు 2 ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ √2 కాబట్టి √2x ని బయట తీస్తే ఏమవుతుంది √2x ని బయట తీసినట్లయితే మొదటి దాంట్లో x వస్తుంది కామన్ ఇక్కడ ప్లస్ √2 ఉంటుంది చూడండి మళ్ళీ మల్టిప్లై చేసుకుని √2x ఇంటూ x అంటే √2 ఇంటూ x స్క్వేర్ అవుతుంది ప్లస్ √2 ఇంటూ √2 కి స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2x వస్తుంది నెక్స్ట్ ఈ రెండిట్లో చివరి రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు రెండిట్లో కూడా 5 కామన్ తీయచ్చు కాబట్టి 5 కామన్ తీసినట్లయితే x ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ 0 ఇప్పుడు x ప్లస్ √2 టేకెన్ యాజ్ కామన్ ఇక్కడ ఏముంటుంది √2 ఇంటూ x ప్లస్ 5 x plus √2 is equal to 0 √2x plus 5 is equal to 0 x is equal to minus √2 √2x is equal to plus 5 అని పంపిస్తే minus 5 x is equal to minus 5 by √2 therefore minus √2 మరియు minus 5 by √2 √2 into x square plus 7x plus 5 √2 5 into √2 is equal to 0 కు మూలాలు అగును నాలుగోది ఏమి ఇచ్చాడు 2x square minus x plus 1/8 is equal to 0 దీన్ని కూడా కార్నాక్ పద్ధతి ద్వారా మూలాలను కనుక్కోవాలి ఈ వర్గ సమీకరణాన్ని చూడండి ఇక్కడ ఏముంది 2x square minus x plus 1/8 ఇక్కడ హారంలో 1 అంటే 1కి 8కి ఏమవుతుంది ఎల్సిఎం 8 అవుతుంది కాబట్టి ఏం తీసుకుందాం 8 అని తీసుకొని 8 తోటి ఇక్కడ 2x square minus x 8 into 2x square minus x plus 1 is equal to 0 లేదనుకోండి 8 తోటి గుణించడం అనుకోండి ఇరువైపులా ఏమవుతుంది 8 into 2x square 16x square minus 8 into x minus 8x plus 8/8 8 క్యాన్సిల్ ప్లస్ 1 వస్తుంది లేదనుకుంటే ఎల్సిఎం 1 ఇక్కడ హారంలో 1 తీసుకుని రెండింటికి ఇక్కడ 8 తీసుకుంటే 8 అనేది ఎల్సిఎం కాబట్టి అడ్డగుణకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం ఇప్పుడు క్రాస్ 8 into 2x square ఏమవుతుంది 16x square 8 into minus x minus 8x plus 1 is equal to 8 into క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 into 8 చూడండి 16x square minus 8x plus 1 చూసినట్లయితే ఇది 4x square minus 2 into ab plus 1 అంటే a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా అవుపిస్తుంది మనకు కావాలంటే చూడండి దీన్ని 16x స్క్వేర్ కదా minus 4x అని రాసుకుంటున్నాం చూడండి ప్లస్ 1 చూడండి రెండింటిని యాడ్ చేస్తే -4x ప్లస్ -4x ఏమవుతుంది -8x అవుతుంది 16 ని ఏంటి లబ్ధంగా కారణాంకాల జతలుగా రాయాలి అంటే -4 ఇంటూ -4 ఏమవుతుంది +16 అవుతుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే -8x అవుతుంది ఇంకా -2 ఇంటూ -8 కూడా తీసుకోవచ్చు -2 ఇంటూ -8 మల్టిప్లై చేస్తే 16 అవుతుంది కానీ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏముంది 8 ఉంది -8 ఉంది కానీ -2 ఇంటూ -8 తీసుకున్నాక -10 వస్తుంది -10 ఉన్నప్పుడు అది తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి 4x హోల్ స్క్వేర్ ఇది -4x టేకెన్ యాజ్ కామన్ రెండిట్లో కూడా మొదటి రెండిట్లో 4x కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 4x వస్తుంది 4x కామన్ తీస్తే ఇక్కడ -1 ఉంటుంది చూడండి ఇక్కడ -4x ప్లస్ 1 ఉంది ఇందులో నుంచి ఇక్కడ బ్రాకెట్ లో ఏముంది 4x -1 వస్తుందని చెప్పినది ఇక్కడ సెకండ్ బ్రాకెట్ కూడా 4x -1 కాకపోతే ఇక్కడ గుణకము దీని యొక్క కోఎఫిషియంట్ -1 ఉంది +1 ఉంది ఇక్కడ బ్రాకెట్ లో +4x అయింది -1 అయింది అంటే ఇక్కడ ఏం కామన్ తీసినట్టు -1 కామన్ తీసినట్టు చూడండి -1 into 4x -4x minus into minus plus 1 into 1 1 మళ్ళీ అగైన్ 4x minus 1 ఉంటుంది 4x minus 1
ఇక్కడ ఉన్న 4x - 1 ఇక్కడ ఉన్న 4x - 1 కామన్ తీస్తే మనకి ఇక్కడ 4x వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. అంటే 4x - 1 = 0, 4x - 1 = 0. x is equal to 4x is equal to 1, 4x is equal to 1, x is equal to 1/4, x is equal to 1/4. వీటి మూలాలు సమానమైనవి. ఓకేనా? అంటే 1/4, 1/4 మైనస్లు సమాన మూలాలు. 2x² - x ప్లస్ 1/8 కు మూలాలు. ఓకేనా? ఐదో సమస్య చూద్దాం. 100x² - 20x ప్లస్ 1 ఉంది. అంటే 100x² చూడండి -20x అంటే -20x ని రెండు పదాల మొత్తంగా రాయాలి. మరియు 100x² × 1 ఏమవుతుంది? 100x². అంటే 100 ని రెండు పదార్థంగా రాయండి కారణాంకాల జతలుగా. అంటే ఇది 2 × 50 కలిపితే మనకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. అంటే మరి వాటి యొక్క లబ్ధం ఏం కావాలి? ప్లస్ రావాలి. అంటే ఇక్కడ రెండు పదాలు కూడా అంటే x పదం మైనస్ ఉంది కాబట్టి రెండు పదాలు కూడా -20x ని రెండు పదాలు మొత్తంగా రాస్తాం. రెండు పదాలు కూడా మైనస్ పదాలే, రుణం పదాలు. అంటే ఏమేమి కావచ్చు మనకు? -20 × -5 కావచ్చు. ఈ రెండింటి కలిపి -25. కానీ ఇక్కడ ఏముంది? -20x ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడగానే చెప్పొచ్చు -10 × -10. చూడండి -10x ప్లస్ -10x ఏమవుతుంది? -20x అవుతుంది. మల్టిప్లై చేస్తే 100x² వస్తుంది. కాబట్టి -20x = ఏమని రాసుకున్నాం? -10x ప్లస్ 1. చూడండి ఇందులో నుంచి 10x టేకెన్ యాజ్ కామన్. ఓకేనా? 10x కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 100x² అంటే 10x² ఒక 10x వస్తుంది. ఇక్కడ ఉన్న 10x మనం కామన్ తీస్తే -1 ఉంటుంది. ఇక్కడ -10x ప్లస్ 1 ఉంది. అంటే ఇక్కడ 10x ప్లస్ -1 రావాలి కాబట్టి మనకి ఇక్కడ ఏం కామన్ తీసినట్టు? -1 కామన్ తీసినట్టు. ఇక్కడ ఏముంది? -10x ప్లస్ 1 ఉంది. కానీ బ్రాకెట్లో ఏ వాల్యూ ఉందో అదే రావాలనుకున్నాం కదా. కాబట్టి ముందే బ్రాకెట్ రాస్తుంది 10x - 1. అంటే ఇక్కడ -10x ఉంది ప్లస్ 1 ఉంటే గుర్తులు మారినాయి అంటే -1 కామన్ తీసినట్టు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 10x - 1 10x - 1 కామన్ తీస్తే = 0. 10x - 1 = 0, 10x - 1 = 0. 10x = 1, x = 1/10. 1/10. ఇంకా ఇక్కడ కూడా 10x = 1, x = 1/10. ఇక్కడ కూడా 1/10 మరియు 1/10 రెండు కూడా ఏంటి? సమాన మూలాలు. వీటికి మూలాలు అగును. ఇచ్చిన సమీకరణానికి మూలాలు అగునని రాసుకోవాలి. ఇప్పుడు 6 తీసుకుందాం. లు అంటే ఇక్కడ రాదు 1/10 మరియు 1/10 సమాన మూలాలు అన్నమాట. లు 100x² - 20x ప్లస్ 1 = 0 కు మూలాలు అగును. సిక్స్త్ వన్ తీసుకుందాం. x × x + 4 = 12 అని ఇచ్చిండు. దీన్ని కూడా కారణాంక పద్ధతి ద్వారా దీనికి మూలాలని కనుక్కుందాం. x × x x² ప్లస్ x × 4 4x -12 ఇటు పంపిస్తే అంటే +12 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అక్షరం ట్రాన్స్ఫర్. చూడండి 4x ఇక్కడ x² గుణకం 1 స్థిర పదం -12 ఇటు యొక్క లబ్ధము -12x². అంటే -12ని లబ్ధంగా కారణాంక జతలుగా రాయండి. అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏం రావాలి? ఆ రెండింటిని కూడితే ఏం కావాలి? ప్లస్ పదం రావాలి. లబ్ధం మాత్రం మైనస్ రావాలి. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. పెద్దదానికి ప్లస్ తీసుకోవాలి. చూడండి 6 × -2 ఏమవుతుంది? ఈ రెండింటిని కలిపితే +4. 6 × -2 -12. రెండింటిని యాడ్ చేస్తే +4x. ఓకేనా? ఇదే తీసుకుంటే సరిపోతుంది. x² ప్లస్ 6x - 2x -12 = 0. ఫస్ట్ రెండింటిలో నుంచి x కామన్ తీస్తే x + 6. ఇక్కడ కూడా x + 6 కాబట్టి ఏం కామన్ తీసినట్టు? ఈ చివరి రెండు పదాల నుంచి -2 ఇక్కడ -2. x + 6 x + 6 టేకెన్ యాజ్ కామన్. రెండు పదాల్లో లబ్ధంగా ఉంది కాబట్టి x + 6 తీసుకుంటే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -2 ఉంటుంది. x + 6 = 0, x - 2 = 0. x = -6, x = +2.
దేర్ఫోర్ -6 మరియు 2 ఏంటి దేనికి x ఇంటూ x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఇచ్చిన సమీకరణం కు మూలాలు అగును. 7వ సమస్య చూద్దాం. 1లో 3x² - 5x + 2 = 0 వర్గ సమీకరణానికి మూలాలను కనుగొనము. ఏంటి ఇక్కడ మధ్య పదం ఏముంది -5x 3x² - 5x + 2 ఈ మధ్య పదాన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. వాటికి లబ్ధము 3x² + 2 అంటే ఏమవుతుంది 6x² అంటే 6 రావాలి. అంటే ఏంటి 6 యొక్క కారణాంకాలు చూసుకుందాం. అంటే ఏంటి +6 రావాలి. ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తేనేమో మైనస్ పదము మైనస్ రావాలి, మల్టిప్లై చేస్తే మాత్రం ప్లస్ రావాలి. అంటే ఇందులో రెండు కూడా రుణ పదాలే ఉండాలి. అంటే ఏం తీసుకోవాలి -2 × -3 లేదంటే -1 × -6. ఇప్పుడు మనకు ఈ రెండే 1 × 6 తీసుకోవడానికి అవకాశం లేదు, 2 × 3 తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు వాటికి కలిపితే ప్లస్ అవుతుంది, కానీ ఇక్కడ మధ్య పదం ఏముంది మైనస్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లోనే మనము తీసుకోవాలి. అంటే -2x + -3x గా -5x రాసుకోవాలి. 3x² - 3x - 2x + 2 యాడ్ చేస్తే -5x. ఇక ప్రొడక్ట్ ఏమవుతుంది 6x² అవుతుంది. మొదటి రెండింటిలోకి 3x కామన్ తీస్తే ఇక్కడ x ఇక్కడ -1. మొదటి రెండింటిలోకి 3x కామన్ x -1 ఉంటుంది. ఇక్కడ కూడా x -1 కదా వచ్చేది బ్రాకెట్ అన్నప్పుడు ఇక్కడ -2x + 2 ఉంది, ఇక్కడ +x అయింది. అంటే ఏం కామన్ తీసినట్టు -2 కామన్ తీసినట్టు. ఇప్పుడు x -1 కామన్ తీసుకుంటే ఇక్కడ 3x ఇది -2 = 0. x - 1 = 0, 3x - 2 = 0. x +1, 3x +2, x 2/3. ఓకేనా. అంటే ఇప్పుడు x 1, మరియు 2/3లు అంటే 1 మరియు 2/3లు ఇచ్చిన సమీకరణం 3x² - 5x + 2 = 0 కు మూలాలు అగును. ఇప్పుడు ఇవే సమస్య చూద్దాం. x - 3/x = 2 ఉంది. అంటే ఇక్కడ ఏముంది 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x². 1 × x అంటే x, ఇక్కడ డినామినేటర్ లో x అని తీసుకుందాం. x × x x² - 1 × 3 -3 ఉంది కాబట్టి -3 = 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమవుతుంది x² - 3 x × 2 అంటే 2x. 2x ని ఎడమవైపు తీసుకుందాం, +2x ఉంది కాబట్టి -2x అవుతుంది. x² తర్వాత స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుందాం. x పదం అంటే -2x తర్వాత -3 = 0. చూడండి -3 × x² -3x². -2x ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. ఆ రెండింటి యొక్క లబ్ధం ఏం కావాలి -3x² కావాలి. అంటే మనకి ఇక్కడ 3ని అంటే -3ని మామూలుగా అయితే 3 అంటే 1 × 3 అని రాసుకుంటాం, ఆర్ 3 × 1 అది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓన్లీ 1 వే. అంటే -3 ఉంది అనుకోండి అంటే -1 × 3 ఆర్ 1 × -3 అని రాసుకోవచ్చు. ఎందుకు ఈ రెండింటిలో యాడ్ చేస్తే -1 + 3 ఏమవుతుంది +2. కానీ ఇక్కడ మనకి ఏముంది x పదం మైనస్ ఉంది కాబట్టి ఇది 1 మరియు 3 పెద్దది 3 కాబట్టి 3కి మైనస్ గుర్తు తీసుకోవాలి. వాటిని యాడ్ చేసి -2 వస్తుంది వాటికి. ఓకేనా. x² + x - 3x - 3 = 0. చూడండి యాడ్ చేస్తే -2x మల్టిప్లై చేస్తే -3x². ఓకేనా. x మొదటి రెండింటిలో నుంచి x కామన్ తీస్తే x² నుంచి x బయటకు వెళ్తే x ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుంది. ఇక్కడ -3x -3 ఉంది. ఇక్కడ రెండింటిలో కూడా ఏం కామన్ చేయాలి, ఇక్కడ ఉన్న x +1 రావాలంటే -3 తీసుకోవాలి. -3 తీసుకుంటే ఇక్కడ ఉన్న x +1 రావాలి. ఓకేనా. ఇప్పుడు x +1 అనేది మళ్ళీ కామన్ తీసుకోవాలి ఈ రెండింటిలో నుంచి. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -3 ఉంటుంది = 0. x +1 = 0 or x - 3 = 0. x -1, x +3. Therefore -1
అండ్ 3 -1 -1 మరియు 3లు ఏంటి ఇదని రాసుకుందాం. ఇచ్చిన x² - 2x - 3 = 0. ఇది వర్గ సమీకరణానికి -1 మరియు -1 మరియు 3లు x² - 2x - 3 = 0కు ఏమవుతాయి? మూలాలు అగును. ఓకే, థ్యాంక్ యూ.